ప్రతిపక్ష నేత కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. డేట్ కన్ఫర్మ్ కాకపోయినా టూర్ ఫిక్స్ అయిందని చెబుతున్నారు. ఆయన టూర్ ఎజెండా ఏంటి, ఎవరిని కలుస్తారు అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉత్కంఠ రేపుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్న సమాచారం అయితే ఉంది, డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండబోతుందా, ఏంటి డీటెయిల్స్? ఎస్ రాధిక, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేది మాత్రం కొంత సందిగ్ధత నెలకొన్నదని చెప్పవచ్చు. కానీ కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్న సందర్భంలో కొంత పొత్తు అంశము వాళ్ళకి కుదిరే అవకాశము మెండుగా ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఢిల్లీలో ఎవరిని కలుస్తారనేది కూడా కొంత మనకి సందిగ్ధత నెలకొని ఉన్నది. అయితే మోడీని కలుస్తారా, లేకపోతే అమిత్ షాని కలుస్తారా, కేంద్ర మంత్రులు ఎవరు కలుస్తారు? ఎందుకంటే ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలు మాత్రమే కలిసేందుకు వెళ్తుంటారు, లేకపోతే వ్యక్తిగత ఏమైనా పనులు ఉంటే పోయి మంత్రులకు సంబంధించిన ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను కలుస్తారు. కానీ ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి, ఇక అధికారంలో లేరు కాబట్టి అధికారానికి సంబంధించిన పనులేమి వ్యక్తిగతంగా ఉండవు కాబట్టి, సో ఇక పార్టీకి సంబంధించిన అంశాల మీదనే అతను ఢిల్లీకి వెళ్తారు. ఒకవేళ వెళ్తే ఏ అంశాల మీద కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు అనేది కూడా మనకి తెలియాల్సింది. ఏదేమైనా సరే ఈ వారంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వారం లోపే ఇది ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుంది అంటున్నారు. అంటే ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్ లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో పొత్తుల అంశానికి సంబంధించి కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారా, లేదా వ్యక్తిగత పనులపైన ఢిల్లీ వెళ్తున్నారా, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ మన బీఆర్ఎస్ భవన్, భారత రాష్ట్ర సమితి భవన్ కి సంబంధించి సందర్శనకి వెళ్తున్నారా ఏంటి అంటే సందర్శన కంటే గతంలో పార్టీ ఆఫీస్ అక్కడ నిర్మించుకున్నారు కాబట్టి సో అక్కడికి వెళ్తున్నారా ఏంటి అనేది కూడా మనకు తెలియాల్సింది. సో ఎలాంటి వ్యూహం కేసీఆర్ ఈసారి అనుసరించబోతున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. పార్టీ వర్గాల్లో కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ముఖ్యంగా ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇటు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుల అంశానికి సంబంధించి ఎక్కువగా ప్రాధాన్యత ఉండబోతుందనేది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. సో ఒకవేళ పొత్తు అంశాన్ని ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మాత్రమైతే కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. ఎందుకంటే మా పార్టీ సెక్యులర్ పార్టీ, మేము మా కేసీఆర్ సెక్యులర్ నాయకుడు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ఆ బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోము, కనీసం వాళ్ళని దగ్గర కూడా రానియమని చెప్పేసి కూడా ఇటు బీజేపీ చెప్తుంది. అంటే ఒకరిపై ఒకరు పొత్తుల అంశానికి సంబంధించి కొట్టి పారేస్తున్నప్పటికీ కేసీఆర్ ఢిల్లీ పర్యటన మాత్రం కొంత అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే మనం చూసాం చాలా సందర్భంలో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి అనేది కూడా మనకి ఎవరికి కూడా అర్థం కాదు. ఎందుకంటే తను ఒకవైపు బీజేపీని ఇక్కడ విమర్శిస్తూనే అటు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ లో చట్టాలు తీసుకొచ్చినప్పుడు తను మద్దతు తెలపడం జరిగింది. అటు వ్యవసాయ చట్టం అయితే మిగతా బిల్లులకు సంబంధించి అన్నింటిలో కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. సో ఆ అంశాలకు సంబంధించి సో ఖచ్చితంగా లోపట వాళ్ళ మధ్య గతంలో కూడా ఉన్నాయి కొంత, అంటే బీఆర్ఎస్ బి టీమ్ గా ఉంటుందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఇక్కడ ఓటమి చెందింది కాబట్టి సో రాబోయే ఎన్నికలు అదేవిధంగా రాబోయే అంటే ఎన్నికల వ్యూహానికి సంబంధించి ఖచ్చితంగా బీజేపీ తోటి బీఆర్ఎస్ ఉండబోతుందని చెప్పేసి కూడా జోరుగైతే చర్చ జరుగుతున్న నేపథ్యంలో నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన మాత్రం కొంత మనకైతే దానికి అనుమానాలు ఏదైతున్నాయో దానికి మాత్రం కొంత బలం చేకూర్చినట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.